హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ బబ్లు అఫీషియల్. నేను మీ సంధ్య. సో ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాం నేను బబ్లు. బబ్లుని అలా ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంచి అప్పుడప్పుడు అలా బయటికి తీసుకెళ్ళడంతో కొంచెం వాడు రిలాక్స్ అవుతున్నాడు, నేను కూడా రిలాక్స్ అవుతున్నా. మెయిన్ బబ్లు కోసం బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అంటే పిల్లలు మాత్రం ఎంత మాత్రమని వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఇంట్లో టాయ్స్ ఆడుకోవడం, ఇంట్లోనే సైకిల్ తొక్కోవడం ఇలానే అవుతుంది కదా. అలా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్దాం. ప్లస్ ఏదో వాళ్ళ కోసమే కాకపోయినా సరే మన అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి కదా. అంటే ఇలా ఐ మీన్ డీమార్ట్‌కి వెళ్ళడం, సరుకులు తెచ్చుకోవడం ఇలా అన్నమాట. సో ఈరోజైతే నేను బబ్లు కలిసి డీమార్ట్‌కి అయితే వచ్చేసాం. అయితే ఎప్పుడు కూడా సమ్మర్ టైంలో అంటే మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఎలా ఉంటుంది అంటే మనకి సమ్మర్ స్పెషల్ ఇట్లా ఉంటాయి కదా కొన్ని ఆఫర్స్. అలా డీమార్ట్‌లో కూడా ఉంటాయని నాకు రీసెంట్‌గానే తెలిసిందనమాట. అంటే ఎప్పుడు కూడా నేను డీమార్ట్‌లో ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా 5%, 10%, 15% ఇలా ఉంటూనే ఉంటాయి కదా. సో, అలాగే ఉంటాయి. డీమార్ట్ అంటేనే డిస్కౌంట్ ఒక షాపింగ్ మాల్ అని నా ఆలోచన అనమాట. ఏది గ్రాసరీస్‌కి. నేనెప్పుడు కూడా అలాగే అనుకునేదాన్ని. అయితే నాకు రీసెంట్‌గా తెలిసిందేంటంటే అలా కాదు. ఇయర్ మొత్తం ఒక ఎత్తయితే సమ్మర్‌లో షాపింగ్ అనేది ఒక ఎత్తు ఉంటుంది. అంటే అక్కడ చాలా డిస్కౌంట్ ఉంటుంది. మెయిన్ డీమార్ట్ అని చెప్పారనమాట. మెయిన్‌గా నాకు కావాల్సిందేంటంటే ఫ్రిడ్జ్‌లోకి కూరగాయలు పెట్టడానికి ఆహ్, చిన్న చిన్న బాక్సుల్లాంటి ఇలా తీసుకుందామని ఆలోచన ఉందనమాట. ఎందుకనంటే ఎప్పుడు కూరగాయలకి ఎళ్లి వచ్చినా సరే నేను 1, 2 డేస్‌కైతే కూరగాయలు తీసుకోను. ఎందుకంటే మా ఇంటి కానుంచి రైతు మార్కెట్ దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు ఒక 4, 5 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. అది మళ్ళీ బబ్లుని తీసుకొని వెళ్ళాలి. అంత క్రౌడ్ లైక్ అంటే జనాలు మార్కెట్ అంటే ఇక కొంచెం తక్కువగా ఉంటుంది గదా అని చెప్పి జనాలుంటారు గదా. సో, ఆ క్రౌడ్‌లో బబ్లూని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం పెద్ద టాస్కే నాకు. అందుకే నేనేం చేస్తానంటే వెళ్ళిన ప్రతిసారి కొంచెం రిస్క్ చేసైనా సరే 1 వీక్‌కి సరిపడంత కూరగాయలైతే తీసుకొనొస్తానన్నమాట. తీసుకొచ్చిన ప్రతిసారి మనకి కవర్లుంటాయి గదా! ప్లాస్టిక్ కవర్లు. ఆ కవర్స్‌లోనే నేను ఇలా దేనికి దానికి సెపరేట్ చేసి మూట కట్టేసి అదే ఫ్రిడ్జ్‌లో అట్లా పెడుతున్నా అనమాట. ఓన్లీ టమాటాలకు మాత్రమే నాకు ఒక మంచి ట్రే లాంటిది ఉంది. నాకు ఫ్రిడ్జ్‌లోకి. మిగతా కూరగాయలన్నిటికి గూడా కవర్‌లో మూట కట్టేసి అట్లా పెట్టడమే అనమాట. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఎన్నో చెత్త నార్మల్‌గా ఎట్లైనా ఏదో ఒక విధంగా డబ్బులైతే ఖర్చయిపోతున్నాయి. ఏదో ఒకటి తీసుకుంటున్నా గానీ, ఫ్రిడ్జ్‌లోకి కూరగాయలకు సంబంధించింది బాక్స్ లాంటిదే తీసుకోవట్లేదు అని. సో, అది తీసుకోవడానికైతే వచ్చా. ఇప్పుడు చూపిచ్చా గదా! దోసలు వేసుకోవడానికి. నాకు చాలా కోరికుండే అది తీసుకోవాలని. టెంపరేచర్ కానీ కాస్ట్ మాత్రం నిజంగానే అది కొంచెం ఓకే. ఐరన్‌ది కాబట్టి 1000 పైననే ఉంది. నాకు కొంచెం కష్టం అనిపించింది. అంత బడ్జెట్ అయితే ఓకే. లేదు. వన్స్ ఓపెన్ దట్ అండ్ బటన్. దాని వెయిట్ మాత్రం బబ్లు గూడా మొయ్యలేనంతుంది. దాదాపు ఒక ఫస్ట్ వన్. మనకి 1 ½ కేజీ అయితే ఉంటదనమాట. సో, ఇంక అక్కడి నుంచయితే మనకది అవసరం లేదని చెప్పేసి కూరగాయలు తీసుకోవడానికి ఒక 2 బాక్సులయితే తీసుకొనొచ్చేసా. చిన్న చిన్నవి లేవు. ఒకటి పెద్ద బాక్సులు 2 తీసుకున్నా అనమాట. ఇంక అక్కడి నుంచి ఎప్పుడు నేను డీమార్ట్‌కొచ్చినా సరే బబ్లుని ఈ సెక్షన్ వైపు తీసుకురాను మాక్సిమం. ఎందుకు అనంటే ఇక్కడ పెన్సిల్స్, కంబాక్సులు ఇలాంటివి చాలా ఉంటాయి కదా! క్రేయాన్స్, స్కెచెస్. బబ్లుకి మెయిన్‌గా కంబాక్సులు పిచ్చనమాట. కంబాక్సులు, పెన్సిల్స్ అంటే అసలు విపరీతమైన పిచ్చి. అందుకే మాక్సిమం నేను ఈ ఫ్లోర్‌కొస్తే బబ్లుని ఈ ఏరియాలో ఈ కార్నర్‌కి తీసుకురాను. కానీ నేను అటు బాక్సులు అవన్నీ చూస్తూనే ఉన్నా. నాకు తెలియకుండా ఒక బాబు అంటే నార్మల్‌గా అటు నుంచి వచ్చే మన వాళ్ళు కాకపోయినా ఎవరైనా ఒక అన్నోన్ పర్సన్ అయితే తీసుకొని వస్తుంటారు కదా! వాళ్ళ చేతిలో ఒక కంబాక్స్ చూసాడనమాట. ఇంకంతే. నాన్న అటువైపు కంబాక్స్‌లు ఉన్నాయి, అటువైపు పెన్సిల్స్ ఉన్నాయి. నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. నేను ఏం తీసుకోను, ఏం కొనుక్కోను. జస్ట్ చూస్తా అన్నాడనమాట. సర్లే పాపం కొడుకు ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత అవి చూపియకపోతే ఎట్లా అని చెప్పి నేనైతే తీసుకొచ్చా. ఇగో ఈ కంబాక్స్ చూపించి ప్లీజ్ నేను ఒక్కటైనా కొను అని చెప్పి ఇంకా డీమార్ట్‌లోనే ఏడుస్తున్నాడనమాట. "నువ్వు ఏడుస్తున్నావు కదా! ఇప్పుడు నేను ఈ వీడియో తీసి యూట్యూబ్‌లో పెడితే అందరూ చూస్తారు నిన్ను. షేమ్ షేమ్ పప్పి షేమ్ అంటారంటే నా వీడియోని తీయొద్దని చెప్పి ఫోన్ గుంజుకున్నాడనమాట. సో, ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు. కానీ బబ్లు ఏడ్చాడనమాట కంబాక్స్ కోసం పాపం. నా ఆలోచన ఏంటంటే కొంచెం ఈ మళ్ళీ స్కూల్ సీజన్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇంకేదో ఒకటి కావాలని అంటాడు. అదే స్కూల్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు తనకు కావాల్సిన బాక్స్, పెన్సిల్స్ ఇలాంటివి మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ రావాల్సిందే కంపల్సరీ. అప్పుడు తీసుకోవచ్చులే అని నా ఆలోచన అనమాట. ప్లస్ దట్ ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం అమౌంట్ తీసుకొచ్చా. ఏది నాకు ఏవైతే తీసుకోవాలనుకున్నా అవి మాత్రం మైండ్‌లో పెట్టుకొని దానికి తగ్గట్టుగానే అమౌంట్ తీసుకొనొచ్చా అనమాట. సో, అందుకే ఇంకా బబ్లు కోసం ఏమీ తీసుకోలేదు. పాపం వాడు నిజంగా ఫీల్ అయ్యాడు. మొహం మార్చుకున్నాడనమాట. పాపం అనిపిస్తది. కానీ ఏం చేస్తాం ఒకటా, రెండా 4 కంబాక్స్‌లు ఉన్నాయి ఇంట్లో. అవన్నీ వద్దు. కొత్తగా ఏది చూస్తే అదే కావాలంటాడనమాట.
ఇంకా అలాంటప్పుడు ఏం చేయలేం. కొంచెం అన్నీ కావాలన్నవి చేతికి అందించడం కంటే కూడా కొంచెం కంట్రోల్‌లో ఉంచడం బెస్ట్ అనిపిస్తది. సో, ఇంక అక్కడి నుంచయితే నేను ఇంటికైతే వచ్చేసా. నా థింగ్స్ అన్నీ కలిపి చూడండి మొత్తం డీమార్ట్ సరుకులు వచ్చేసి 900 అయినాయి. చాలా రీజనబుల్‌గా అనిపించింది నాకైతే. తీసుకున్నవి ఇవన్నమాట. చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపించింది. ఇది ఎప్పటికైనా పనికి వస్తుంది కదా అని తీసుకున్నా. అండ్ నా ఫేస్ వాష్ ఒకటి. ఇంక ఈ బాక్స్ నాకు మనకి ఫ్రిడ్జ్లో కూరగాయలకు దానికి పనికి వస్తుంది తీసుకున్నా. మా ఓడికి అప్పుడే ఆత్రం ఆగాక ఇది రేట్ ట్యాగ్ కూడా చింపేశాడు. ఇది 129 రూపీస్ పడుతుంది, అంటే 130 రూపీస్ పడింది. ఇంకా ఇందులోనేమో దాల్ ఒకటి, ఆవాలు, బొబ్బెర పప్పు, బబ్లుకి కావాల్సిన బిస్కెట్స్, ఇంకంతే. ఇవి మాత్రమే వచ్చినాయి. నాకు 900కే వచ్చాయి అన్నీ. నిజంగా చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపించింది. 1 kg మనకి బాస్మతి రైస్ అండ్ ఆవాలు, బొబ్బెర్లు, పప్పు, ఫేస్ వాష్ అండ్ కొబ్బరి నూనె అండ్ బిస్కెట్. చాలా అసలు స్కూల్ సీజన్లో మనకేమన్నా కావాలనుకున్నా, స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో అయినా మనకేం కావాలనుకున్నా కూడా డీమార్ట్లో నిజంగా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తున్నాయి. ఈసారి నాకు తెలిసిందనమాట. ఎందుకంటే బబ్లు స్కూల్ ఫస్ట్ క్లాస్ అది సెకండ్ క్లాస్ కోసం అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. నాకు వీడియోలు అంటే ఎక్కడెంత అంటే డీమార్ట్లో తక్కువ ఉంటాయి లేదా నేను చాలా ఒక 2-3 అడిగి వీడియోలు కూడా చూసి తెలుసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే డీమార్ట్లో సమ్మర్ టైంలో మనకి అమెజాన్లో సమ్మర్ సేల్ ఎట్లా ఉంటుందో, ఫ్లిప్కార్ట్లో ఎలా ఉంటుందో, డీమార్ట్లో కూడా సమ్మర్ సందర్భంగా అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. నిజంగా చాలా హ్యాపీ ఈరోజు నేను డీమార్ట్కి పోయి వచ్చినందుకు. ఆ 900 కూడా ఎక్కువ అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా సారే అనమాట. అవి 900, వాటికి నువ్వు 900కు పెట్టావా ఖర్చు అని అంటున్నాడు అనమాట. అదే నేను కొన్నవన్నీ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అంటే నార్మల్గా కార్ట్లోకి యాడ్ చేస్తాం కదా, యాడ్ చేసి చూపిస్తే అక్కడ వచ్చేసేసి సేమ్ ఇవే థింగ్స్ సేమ్. అంటే ఇంకా బాక్సులు కూడా పెట్టలేదు నేను. ఓన్లీ ఆయిల్ తీసుకున్న మన పోపు దినుసులు ప్లస్ ఈ పప్పు దినుసులు ఉన్నాయి కదా అవి, ఇంకా రైస్ అవన్నీ పెట్టేసరికి 1200 అట్లా వచ్చిందనమాట. సో దానికంటే 900 బెస్టే కదా. ఇంకా 900 కూడా కదా, బాక్సులు లెస్ చేసి నేను ఓన్లీ పప్పు దినుసులు పెట్టడంతోనే నాకు అంత 1200కి వచ్చింది. నేను ఇవన్నీ కలిపి విత్ బాక్సెస్ 900కి తీసుకున్నా. కొంచెం బెస్టే కదా అని కొంచెం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కొంచెం కూల్ అయ్యాడనమాట. లేకపోతే ఇన్ని తెచ్చింది కొన్ని, వీటికి 900 కట్ చేసావా అని మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అలా ఎక్స్ప్లెయిన్ చేశాక ఆయన కూడా కొంచెం కూల్ అయ్యాడు. ఈ బాక్సులు నేను మెయిన్గా ఇంకా చిన్న బాక్సులు నాకు దొరకలేదు కాబట్టి ఒక్క బాక్స్లో 2 ఐటమ్స్ పెట్టినా సరే నాకు 4 రకాల ఐటమ్స్ 2 బాక్స్లో సెట్ అవుతాయి. ఆల్రెడీ టమాటోలకి నాకు కింద ఒక చిన్న ట్రే లాగా ఉంది. సో అలా నాకు 5 ఐటమ్స్ అయిపోతాయి. ఆకుకూరలకు మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో అలా నాకు 1 వీక్ సరిపడా కూరగాయలు అయితే వచ్చేస్తాయి ఇంకా. సో అలా నేను తీసుకున్న థింగ్స్ అన్నీ కూడా మంచిగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని సర్దుకున్నాను. ఇప్పుడు నేను చూపించే కబోర్డ్లో ఏంటంటే అన్ని ఎంటీ ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి అన్నమాట. స్టీల్ బాక్సెస్ నార్మల్గా బబ్బులకు కావాల్సిన కూరలకి అవి ఒక సపరేట్గా ఉంటాయి. ఓన్లీ ఎప్పుడైనా తెచ్చిన సరుకులు కానీ ఏమన్నా మన ఇంట్లో కూడా స్నాక్స్ చేస్తాం కదా అవి వేసుకోవడానికి, ఇవన్నిటికి ఒక సపరేట్గా నేనేం చేశానంటే ఓన్లీ ప్లాస్టిక్స్ వరకు. చూడగానే మనకు కొంచెం ఈ కబోర్డు ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి, ఇందులో ఏమన్నా స్నాక్స్ లాంటివి ఇలాంటివి పెట్టుకోవచ్చు అని ఒక ఐడియా కోసమని ఆ కబోర్డు మొత్తం నేను దానికి కేటాయించాను అనమాట. ఎందుకంటే 24 గంటలు వంటగదిలో ఉండాల్సింది నేనే. నాకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుందో ఆ థింగ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటేనే నేను కూడా హ్యాపీగా ఉంటాను. నాకు కూడా ఆలోచించగానే ఎప్పుడైనా వెంటనే అక్కడ నాకు ఈ బాక్స్ ఉంది అనేది అలా టక్మని ఒక ఆలోచన అయితే వస్తుందని. సో తెచ్చుకున్న బిస్కెట్ ప్యాకెట్ అయితే నేను నార్మల్గానే తీసి ఒక కవర్లో పెట్టేసి ఉంచేదాన్ని. కానీ బబ్బులు ఏం చేశాడని మొత్తానికి చింపేశాడు. ఇప్పుడు దాని కవర్ మొత్తం చింపేసినా కూడా అంటే తీసి పెట్టినా కూడా మెత్తగా అయిపోతాయి. సో నేనేం చేశానంటే మనకి గాలి పోకుండా టైట్గా ఉంటాయి కదా బాక్సెస్, టెప్పర్వేర్ బాక్సెస్ అంటారు, అలాంటి బాక్స్, అది టెప్పర్వేర్ బాక్స్ అనమాట. దాంట్లో నేను బిస్కెట్స్ అన్ని వేసేసి ఒక పక్కకు అయితే పెట్టాను. బబ్బులకి మెయిన్గా అన్ని బిస్కెట్స్లో కంటే కూడా మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ అంటే చాలా ఇష్టం. మంచిగా తింటాడు అనమాట. టీలో కానీ పాలల్లో కానీ బాగా తింటాడు. సో ఇంకా నేను ఎప్పుడైనా ఆర్డర్ పెట్టాలన్నా కూడా అవే ఆర్డర్ పెడతాను. సో ఇలా అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా మనం ఒరిజినల్ ఎలా ఉంటామో అలా జడలు అవన్నీ తీసేసి పైన పెట్టేసి మంచిగా ఒక కొప్పు పెట్టుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలే సమ్మర్, ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా వేడి గాలి, ఆ వేడి గాలికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మనం ఫేస్ ఎంత
పువ్వులాగా వికసిస్తుందో వచ్చేటప్పుడు అంత వాడిపోయి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ వేడి గాలి ఫేస్ మీద అట్లా కొడుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసి అన్ని సర్దేసుకున్న తర్వాత ఇంకా బబ్లుకైతే అన్నం తినిపించేసిన తర్వాత ఇంకా బబ్లు అప్పుడు కొంచెం కూల్ అయ్యాడనమాట. ఇంటికి వచ్చే వరకు కూడా నాకు కంబాక్స్ లేదు, నాకు కంబాక్స్ లేదు అని ఒకటే గులుగుతా ఉన్నాడు అనమాట. సర్లేని ఇంకా కొంచెం అట్లా, ఇది కాదు నాన్న, ఇలా తర్వాత కొంటా, నీకంటూ సపరేట్గా మన ఇద్దరం ఒకసారి షాపింగ్కి వెళ్దాం అది అని చెప్తే అప్పుడు కొంచెం కూల్ అయ్యాడనమాట. ఇంక ఇక్కడ బబ్లుకి అన్నం కూడా తినిపించేసి ఇంకా నైట్ అయిపోయింది. నైట్ 9:30 ఆ టైం అవుతుంది అనుకుంటా. సో ఆ టైంలో నేను ఇంకా మిగిలిన గిన్నెలు అన్ని కూడా కడిగేస్తున్నా. ఎందుకనంటే నేను ఒక కవర్ అయితే పెడతా ఇక్కడ చెత్తకి. సో ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ అంట్లు తోమే అన్ని అంతా కూడా అందులోకే వెళ్ళిపోతుంది. సో నైట్ అంతా కూడా అలాగే ఉంచితే ఏంటంటే బొద్దింకలు ఫామ్ అవుతున్నాయి. సో అలా కాకుండా ఉండాలి అని అంటే నైటే గిన్నెలన్నీ తోమేసుకోవాలన్నమాట. ఈ బొద్దింకల్ని కొంచెం ఇంట్లోకి రాకుండా చూసుకోవాలంటే ముందు మన ఇంట్లో చెత్త లేకుండా చూసుకోవాలనేది నాకు అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వంటగది అంతా కూడా క్లీన్ చేసి సింక్తో సహా మొత్తం కడిగేసి నీట్గా పెట్టేస్తాను అనమాట. సో ఈ రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.